సలార్ ఈ ఇయర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే గా అవ్వబోతుందనే ఎక్స్పెక్టేషన్స్ అయితే మాత్రం ముందు నుండి జరిగింది. లియోకి కాకుండా ఈ ఫిల్మ్ కి హిందీ బెల్ట్స్ లో కూడా సపోర్ట్ దొరుకుతుంది. అండ్ తెలుగు స్టేట్స్ డే 1 అనేది తమిళనాడు కన్నా ఎప్పుడు కూడా ఎక్కువగా ఉంటుంది, రెండు స్టేట్స్ కలుపుకొని. ఓవరాల్ గా అయితే మాత్రం డే 1 అయితే మాత్రం పోస్టర్ వచ్చింది కదా, అది మీరు హట్ అవనంటే క్లారిటీగా చెప్పాల్సింది ప్రతిసారి జరిగిందే, మళ్ళీ ఫేక్ పోస్టరే, అందులో ఉన్న డీటెయిల్స్ ఎగ్జాక్ట్ గా ఆ నెంబర్స్ అయితే కాదు. ఈవెన్ లియోకి కూడా అదే జరిగింది. ఈవెన్ సౌత్ లో ప్రొడ్యూసర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ అనేవి ఫేక్ అని సౌత్ లో వర్క్ చేసిన బాక్స్ ఆఫీస్ ట్రేడ్ వర్గాలకి కూడా తెలుసు. బట్ హంబాలి వాళ్ళు ఇదివరకు KGF 2 కి అలా చేయలేదు. మరి దీనికి ఎందుకు చేశారో తెలియదు. మరి ఫైనల్ రన్ లో అయినా సరే కరెక్ట్ చేసుకుంటారా లేదంటే ఓవర్ ఎగ్జాగరేట్ చేస్తారో తెలియదు. బట్ మనమైతే మాత్రం ఎప్పుడు లాగా బాక్స్ ఆఫీస్ ట్రాకింగ్ సైట్స్ ని మాత్రమే డీటెయిల్ గా ఏరియా వైజ్ బ్రేక్ డౌన్ అయితే మాత్రం ఈ వీడియోలోని తెలుసుకుందాం. పోస్టర్ వచ్చేసిన ట్రాకింగ్ డీటెయిల్స్ రావడానికి చాలా టైం పెట్టేసింది, లేట్ అయింది. అందువల్లనే వీడియో కూడా లేట్ గా చేస్తున్నాను. అండ్ రీసెంట్ గా నేను జాక్ స్నైడర్ రెబల్ మూన్ ఫిల్మ్ చూడడంలో కూడా కొద్దిగా బిజీగా ఉన్నాను. ముందుగా కర్ణాటక స్టేట్ లోని మాట్లాడుకుందాం. కర్ణాటక స్టేట్ లోని ఈ ఫిల్మ్ ఆల్ టైమ్ రికార్డ్ పెడుతుందన్నారు. దానికి రీజన్ ఏంటంటే ఇది హంబాలి ఫిల్మ్స్ ది, దాంతోపాటు ప్రశాంత్ నీల్ కర్ణాటకలోని, దాంతోపాటు KGF బజ్ అండ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రమోషన్స్ కూడా అక్కడ ఆ విధంగానే ఉంటాయి కాబట్టి. కాకపోతే కర్ణాటకలోని ఆల్ టైమ్ రికార్డ్ పెట్టలేకపోయింది. ట్రాకింగ్ ప్రకారం ఆదిపురుష్ కన్నా ఎక్కువగానే 9.54 crore ని కలెక్ట్ చేసింది. త్రిబులర్ 14 crores ని కలెక్ట్ చేసింది. కానీ ప్రస్తుతానికి వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం టాలీవుడ్ సైట్స్ నుండి అయితే మాత్రం 11 crore దాటి కర్ణాటకలో కలెక్ట్ చేసిందని చెప్తున్నారు. ఇక తమిళనాడు ట్రాకింగ్ లోని సినీ ట్రాక్ ప్రకారం 3.82 crore ని కలెక్ట్ చేసింది ఫిల్మ్. కాకపోతే ప్రెసెంట్ వచ్చిన టాలీవుడ్ సైట్స్ నెంబర్స్ ప్రకారం అయితే 6 crores దాటిందని చెప్తున్నారు. మరి కొంతమంది 7 crores అని చెప్తున్నారు. దానిలో ఎంత క్లారిటీ ఉందో మనకైతే తెలియదు. కేరళలో మాత్రం ఈ ఫిల్మ్ త్రిబులర్ రికార్డ్ ని బ్రేక్ చేసింది. అంటే పృథ్వీరాజ్ సుకుమారన్ ఉన్నారనే కాదు, ఈ ఫిల్మ్ ఇంకా ఎక్కువగా కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు. డే 1 6 crores దాటి కలెక్ట్ చేస్తుంది అనుకున్నారు కేరళలోని. ఓవరాల్ గా అయితే మాత్రం పర్లేదు, మంచి నెంబర్సే. హిందీలోని ఈ ఫిల్మ్ 15.75 crore నెట్ ని బాగానే ఓపెన్ చేసింది. డే 2 మీ అందరికీ ముందుగానే చెప్పాను, డంకి డే 2 స్క్రీన్ షేరింగ్ అనేది ఈక్వల్ గా జరుగుతుంది. ఇది ఆల్రెడీ వాళ్ళు ప్లాన్ చేసుకుందే, కానీ రిలీజ్ కి ముందే మూవీ టీం గాబరపడింది. డిస్ట్రిబ్యూటర్స్ మధ్యలోని ఎగ్జిబిటర్స్ ఇంకా కంగారయ్యారు. ఎందుకంటే వాళ్ళకంటూ ఓపెనింగ్స్ అనేవి మూవీ ప్రింట్ వస్తున్నట్టు క్లారిటీగా తెలీదు. వీళ్ళు మధ్యలో భయపడ్డారు, ఎక్కువ రేట్స్ కి కొనుక్కున్నాం కదా, బ్రేక్ ఇన్ అవుతుందా లేదా, డే 1 ఓపెన్ చేయకపోతే ఎలా అవుతుంది మా బిజినెస్ అని చెప్పి కంగారు పడ్డారు. ఒక మిడిల్ ఫిలిం, మీడియం బడ్జెట్ బాలీవుడ్ ఫిల్మ్ కి ఇవ్వాల్సిన స్క్రీన్స్ అన్ని కూడా ఫిల్మ్ కి దక్కింది. అది కూడా క్లాష్ తోటి. ఇది రిలీజ్ కి ముందే ప్లాన్ చేసుకుంది. ఇక అదర్ రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలుపుకొని 20 crore గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఫైనల్ గా తెలుగు స్టేట్స్ లోని ఊహించినట్టే సైరా బాహుబలి 2 యొక్క డే 1 రికార్డ్ ని బ్రేక్ చేసింది. టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది. పోతే ఇది హైర్స్ ని యాడ్ చేసుకుని వితౌట్ హైర్స్ ప్రకారం చూసుకుంటే తెలుగు స్టేట్స్ లోని 46 crore షేర్ ని దాటింది. ఈ హైర్స్ అనేవి ఫిక్స్డ్ హైర్స్ అనమాట, డిస్ట్రిబ్యూషన్ ముందుగానే యాడ్ చేసుకుని పెట్టుకునేది. సో ఓవరాల్ గా తెలుగు స్టేట్స్ లో అయితే మాత్రం ఈ ఫిలిం 71 crores ని డే 1 కలెక్ట్ చేస్తుంది అంటున్నారు. సో ఈ ఫిక్స్డ్ హైర్స్ 3 crore షేర్ తీస్తే, అంటే ఓవరాల్ గా 5 crore గ్రాస్ తీస్తే 66 crore తెలుగు స్టేట్స్ నుండి డే 1 ఫిలిం కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లోని 53.5 crores ని కలిపి కలెక్ట్ చేసింది, ప్రీమియర్స్ ని అండ్ డే 1 కలుపుకొని. సో ఓవరాల్ గా అయితే మాత్రం కర్ణాటక కేరళ గురించి ఒక 5 crore తేడా విధంగా ఉంటుంది. ఇక తెలుగు స్టేట్స్ లోని 5 crores అనేది ఎక్స్ట్రా హైర్స్ విషయం మీకు తెలిసిందే. సో మన దగ్గర ఉన్న డేటా డీటెయిల్స్ ప్రకారం అయితే 157 నుండి 162 crore దగ్గరలో అనమాట. ఆ 5 crores తేడా అనేది మీకు చెప్పాను కదా, కేరళ అండ్ తమిళనాడులోని అండ్ తెలుగు స్టేట్స్ లోని ఆ 5 crore హైర్స్ తీసేసి. టాలీవుడ్ T2B లైవ్ వీళ్ళ ట్రాకింగ్ ప్రకారం అయితే డే 1 167 crore. సో తెలుగు సైట్స్ యొక్క ట్రాకింగ్ ప్రకారం చూసుకున్నా సరే పోస్టర్ లో ఉన్న నెంబర్స్ రియల్ కాదు. తక్కువది 10-15 కోట్లకి ఏమైంది బ్రో కలిపే అంటే మీ ఇష్టమే. కాకపోతే నేను ఎంత డీటెయిల్ గా వివరించి చెప్పడానికి రీజన్ ఏంటంటే బాక్స్ ఆఫీస్ అనేది సెపరేట్ గా నువ్వు ఎందుకు వీడియో చేయడం, మా అందరికీ డీటెయిల్స్ వస్తాయి ఆన్లైన్ లో చూస్తాం అనే కదా మీరు అనుకుంటారు. సో మీ అందరికీ వివరించడానికి మాత్రమే ఈ వీడియో, స్టేట్ వైజ్ అండ్ ఏరియా వైజ్ అనమాట. ఇక ఓవర్సీస్ బ్రేక్ డౌన్ చేయాలంటే ఇంకా కష్టం. సో ఇక డే 2 నుండి ఏ విధంగా ఉంటుంది, మీరు ఫైనల్ రన్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గైస్? కొంతమంది 1500 కోట్లు అంటున్నారు, కొంతమంది 1600 crores అంటున్నారు. మీరు 1200 crores ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. బ్రేక్ ఇన్ పాయింట్ కి 670 నుండి 700 crore వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేయాలి. అంటే ఒకవేళ నార్త్ లోని ఓవర్సీస్ లోని ట్యాక్స్ ఎక్కువ కట్ అయింది అనుకోండి, సేఫ్ జోన్ కి వెళ్ళాలంటే మినిమం 700 crore అనేది పెట్టుకున్నారు బ్రేక్ ఇన్ పాయింట్. ఇక డంకీ విషయానికి వస్తే థర్స్డే ఆర్ వెడ్నెస్డే రిలీజ్ అయిన ఫిల్మ్స్ అనేవి ఖచ్చితంగా డే 2 వర్కింగ్ డే ప్రకారం అయితే మినిమం డ్రాప్ అనేది చూస్తాయి అనమాట, కామన్. కాకపోతే క్లాష్ వలన, స్క్రీన్ షేరింగ్ చేసుకోవడం వలన డంకీ అయితే డే 2 డ్రాప్ చేసింది ఇండియాలోని. బట్ ఓవర్సీస్ లోని మంచి సాలిడ్ హోల్డ్ అయితే మాత్రం ఉంది. ఇవాళ సాటర్డే కావడంతో ఇండియాలోని అండ్ ఓవర్సీస్ లోని కూడా ఈ ఫిల్మ్ హెవీ జంప్ చూసే అవకాశం ఉంది. మరి డే 3 ఏ విధంగా ఉంటుందో రేపు తెలిసింది. ఇప్పటిదాకా అయితే మాత్రం 103 crores దాటి 2 రోజులు కలిపి కలెక్ట్ చేసింది. అండ్ ఇవాళ బుకింగ్స్ కూడా బాగా రన్ అవుతున్నాయని చెప్పి ఎక్కువగా ఆన్లైన్ లో, ట్రేడింగ్ లోని, ట్రాకింగ్ లోనే అయితే మాత్రం కనిపిస్తుంది బిజ్. దాంతో పాటు ఇక ఓవర్సీస్ లో అయితే మాత్రం కెనడా, ఆస్ట్రేలియా, USA కొన్ని కంట్రీస్ లోని, సింగపూర్ లో అయితే మాత్రం ఆక్వామన్ 2 కన్నా ఎక్కువగా ఈ ఫిల్మ్ పర్ఫామ్ చేస్తుంది. ఓవర్సీస్ లో అయితే మాత్రం మరి పఠాన్ జవాన్ లోని ఇప్పట్లో అయితే మాత్రం స్కోప్ కనిపించట్లేదు. దానికి రీజన్ స్క్రీన్స్ అని హెవీగా కారణం చెప్తున్నారు. పైగా డ్రామా జోనర్ అని చెప్పి యాక్షన్ జోనర్ అయి ఉంటే ఎక్కువ స్క్రీన్స్ ఇచ్చేవాళ్ళం. దాంతో పాటు ప్రెసెంట్ ఉన్న టికెట్ రేట్స్ ప్రకారం ఇదే ఎక్కువగా. కాకపోతే కొన్ని కంట్రీస్ లో పఠాన్ జవాన్ కి ఈక్వల్ గా దాటి కూడా పర్ఫామ్ చేస్తుంది. మరి చూద్దాం ఫైనల్ రన్ ఎక్కడ వరకు అవుతుందో. స్టార్టింగ్ 2 days ప్రకారం డ్రామా జోనర్ ని కన్సిడర్ చేసుకుంటే బజ్
బజరంగి భాయిజాన్ గానీ, దంగల్ ని గానీ, దాంతో పాటు రీసెంట్ గా రిలీజ్ అయిన డ్రామా జోనర్స్ అన్నిట్లో కూడా సుపీరియర్ గా ఉన్నప్పటికీ క్లాష్ వలన ఫైనల్ రన్ ఎంతవరకు ఆగుతుందో చూడాలి. బట్ పీకే, దంగల్, బజరంగి భాయిజాన్ ఇవన్నీ కూడా చైనాలోని సెకండ్ టైం రిలీజ్ చేసి బాగా హెవీగా ప్రాఫిట్స్ పొందిన ఫిల్మ్స్. మరి ఈ ఫిల్మ్ కి ఆ ఆపర్చునిటీ లేదనే కనిపిస్తుంది చైనా రిలీజ్. సో మొత్తానికి మరి ఓవరాల్ గా వితౌట్ చైనా ఎంతవరకు ఆగుతుందో చూడాలి.